Welcome to my Nanu Cherry channel. Like, share, and subscribe. హాయ్ పిల్లలు, ఈరోజు మనం కోకిలమ్మ కథ చూద్దాం. పచ్చని చెట్లతో నిండిన ఒక సుందరమైన అరణ్యం అది. అందులో మధురమైన గానానికి ప్రసిద్ధి పొందిన ఒక చిన్న కోకిలమ్మ ఉండేది. కోకిలమ్మ రోజు ఉదయాన్నే పాడే పాటకు ఆ అడవిలో జంతువులు, పక్షులు అందరూ అభిమానులే. కానీ కోకిలమ్మకు ఒక చిన్న సమస్య ఉండేది. దానికి ఎత్తైన ప్రదేశాలకు ఎగరడం అలా చేయాలి అంటే దానికి చాలా భయంగా ఉండేది. కానీ ఇతర పక్షులు చాలా బాగా ఎగిరేటివి, మేఘాలను తాకేంత ఎత్తుకు ఎగిరేటివి. కానీ కోకిలమ్మ మాత్రం ఎప్పుడూ చెట్ల మధ్యనే తిరిగేది. దానిని చూసిన చిలుకలు, గువ్వలు, మేము చూడు ఎంత పైకి ఎక్కుతున్నాం, నువ్వెందుకు మాతో పాటు రాలేవు అని అడిగింది. దానికి కోకిలమ్మ, నాకు భయం, ఎత్తులోకి వెళ్తే నేను ఎక్కడ పడిపోతానోనని నేను రాను అని చెప్పింది. ఒకరోజు అడవికి గాలిదేవుడు అతిథిగా వచ్చాడు. రేపు అన్ని పక్షులకు పాటల పోటీ పెడతాను, ఎవరైతే గెలుస్తారో వారికి ఒక ప్రత్యేక బహుమతి ఉంటుంది అని చెప్పాడు. ఆ పోటీ గురించి విని పక్షులన్నీ చాలా ఆనందపడ్డాయి. నా పాట అందరికీ ఇష్టమే, నేను కూడా పాల్గొంటాను అని అనుకుంది. కానీ పాట పాడాలంటే అడవి అంతా వినిపించాలి, అలా వినిపించాలంటే ఎత్తుకు వెళ్ళాలి, ఎలా అని అనుకునింది. ఎన్నో రోజులుగా భయంతో ప్రయత్నం చేయలేదు, కానీ ఇవాళైనా ప్రయత్నించాలి అని అనుకునింది. ధైర్యం తెచ్చుకుని గాఢ శ్వాస తీసుకుని రెక్కలు విప్పింది. మొదట చిన్న లక్ష్యంగా చెట్టు కొమ్మ దాకా ఎగరాలి అనుకుంది. ఒకసారి ఎగిరింది, 2 సార్లు ఎగిరింది. మొదట కొంచెం భయం వేసినా ఆ తర్వాత బాగా ధైర్యం తెచ్చుకుని ఎగిరింది. నేను ఎగరగలిగాను అని చాలా గర్వంగా అనుకుంది. మరికొంత ధైర్యం కూడా తీసుకుని ఇంకా పైకి ఎగిరింది. అలా ప్రయత్నిస్తూ భయం కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది. పాటల పోటీ మొదలైంది. పక్షులన్నీ కలిసి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళాయి. మొదట చిలకమ్మ, ఆ తర్వాత మరికొన్ని పక్షులు పాట పాడాయి. ఆ తరువాత కోకిలమ్మ వంతు వచ్చింది. ఎత్తుకు వెళ్ళి కోకిలమ్మ కూడా పాట పాడింది. కోకిలమ్మ పాట అంత మధురంగా అందరి హృదయాలను కదిలించేలా ఉండటంతో అడవిలో పక్షులు, జంతువులు అన్నీ మంత్రముగ్ధులయ్యాయి. గాలిదేవుడు సంతోషంగా ప్రకటించాడు, తన భయాన్ని జయించిన ధైర్యానికి కూడా ఈ బహుమతి. ఈ పోటీలో విజేత కోకిలమ్మ. పోటీలో కోకిలమ్మ గెలిచిందని పక్షులన్నీ చాలా ఆనందపడ్డారు. కథ అయిపోయింది. హాయ్ పిల్లలు, చూశారు కదా, భయం మనల్ని ఆపుతుంది, కానీ ఒక చిన్న అడుగు వేస్తే దానిపైనే మనం రెక్కలు విప్పుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.